పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం మంచి కాపరి యేసు ప్రభు మంచి కాపరిగా మనం యోహాను శుభవార్తలో చూస్తున్నాం. నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అంటున్నారు. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మంచి కాపరి. మన పూర్వపు నిబంధనలో ఎవరెవరు కాపరులు అంటే అబ్రహాము, యాకోబు, 12 గోత్రాలు ఇశ్రాయేలీలు, దావీదు, ఆమోసు, వీళ్ళందరినీ కాపరులుగా మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే మంచి కాపరి యొక్క లక్షణాలు ఏమిటి అని మనం కొంతసేపు ధ్యానించినట్లయితే, కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు, వాటి అవసరాలను చూస్తుంటాడు, వాటిని శత్రు బారిల నుండి కాపాడుతుంటాడు, అవి గాయపడినప్పుడు కట్టుకడుతుంటాడు, వాటికి సంరక్షణ ఇస్తుంటాడు. అందుకే యేసు ప్రభు మనకి మంచి కాపరిగా ఉన్నారు. మనల్ని కూడా ప్రభు కోరుకునేది మన కుటుంబాలకి, మన సంఘాలకి మనల్ని మంచి కాపరులుగా ఎలా ఉండాలో ఆయనే ఒక మాదిరిగా చూపిస్తున్నారు. నేను నా గొర్రెల కొరకు ప్రాణమును ఇచ్చేదను, దొంగవాడు దొంగిలించుటకును హత్య చేయుటకును వచ్చును అంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ కాపరి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే, కాపరి తన గొర్రెలను ప్రేమిస్తుంటాడు, వాటి అవసరాలను గుర్తిస్తుంటాడు, వాటితో సన్నిహిత సంబంధం పెంపొందించుకుంటాడు, వాటిని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు ప్రియులారా. యేసు ప్రభువులో ఈ గుణాలన్నీ కూడా మనకి ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అందుకే యోహాను శుభవార్త 21వ అధ్యాయము 10వ వచనంలో పేతురుతో అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నీకు తెలియను, అయితే నా గొర్రెలను మేపుము అన్నాడు ప్రియులారా. ఇప్పుడు మనం కాపరి యొక్క గుణగణాలు మనం చూసినట్లయితే, కాపరి యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే, కాపరికి తన గొర్రెలు తెలుసు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన కుటుంబ సభ్యులుగా మనం ఉంటూ మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మనం సంఘ కాపరులుగా ఉంటూ మన గొర్రెలు ఎటు వెళుతున్నాయో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ యేసు ప్రభుకి తన గొర్రెలు బాగా తెలుసు. అందుకే కీర్తన 23:1లో ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియో లేదంటున్నాడు ప్రియులారా. కాపరి యొక్క మొదటి గుణం తన గొర్రెల్ని తెలుసుకుంటున్నాడు. ఏ గొర్రె ఎలా ఉంది, ఏ గొర్రె ఎటు పయనిస్తుంది, ఏ గొర్రె బాధపడుతుందా అనేది ప్రతి గొర్రె ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నాడు ప్రియులారా. మనం కూడా తల్లిదండ్రులు కాపరులే, ఉపాధ్యాయులు కాపరులే, గురువు కాపరులే. కాబట్టి మన యొక్క గొర్రెలు ఏ రీతిగా వెళుతున్నాయి, మన గొర్రెలు మనకి ఎంతవరకు తెలుసు, మన గొర్రెలు ఏ రీతిగా ఉన్నాయని మనం కూడా యేసు ప్రభుని లాగా మనం కూడా మన గొర్రెలు మనం తెలుసుకోవాలి. ఇక కాపరి యొక్క రెండవ గుణం ఏంటంటే వాటి అవసరాలను గుర్తిస్తుంటాడు ప్రియులారా. యేసు ప్రభు కీర్తన మనం చూసి, యేసు ప్రభు తన గొర్రెల్ని ఎల్లప్పుడూ అవసరాలను గుర్తిస్తుంటాడు. అడగండి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తీయబడును. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆ కాపరి కాపుదల్లో ఉన్నామో మన అవసరాలన్నీ ఆయనే తీరుస్తుంటాడు. మన అవసరాలను గుర్తించే ప్రభు, మీరు నా పేరిట పెద్దను ఏమి అడిగినో అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, చాలాసార్లు మనం చింతతోనూ చికాకులతోనూ జీవిస్తుంటాం, బాధలతోనూ ఇబ్బందులు పడతాం. కానీ మన కాపరి మన అవసరాలన్నీ గుర్తించి ఉన్నాడు. మీ తండ్రి మీరు అడగకముందే మీ అవసరాలను గుర్తించి ఉన్నాడని మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయంలో సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఎటువంటి చింత లేకుండా జీవించాలి. ఎందుకంటే మన కాపరి అయిన క్రీస్తు ప్రభుకు మన అవసరాలు తెలుసు. మన అవసరాలను గుర్తించి మనకు ఆయన వసుకుతుంటాడు. ఇక కాపరి యొక్క మూడవ గుణం మనం చూసినట్లయితే, కాపరి నిరంతరం మనల్ని ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు.
ప్రభు నిత్యము మనలను గమనించుచునే ఉండును. ఇదే మనం గుర్తించుకోవాలి. ప్రభు నిత్యము మనల్ని గమనిస్తున్నాడు. కీర్తన 139 1వ వచనంలో చూసినట్లయితే, ప్రభు నేను కూర్చుని ఉండుటయు నిలబడి ఉండుటయు నేను పరుండి ఉండుటయు నీకు తెలియను అంటున్నాడు. సో మన కాపరి, మంచి కాపరి అయిన యేసయ్య నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. మనల్ని నిరంతరం ఒక కంట కనిపెట్టుకునే ఉన్నాడు. అందుకే 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహించును, కావున మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అంటున్నాడు. కావున ప్రియులారా, కాపరి యొక్క 4వ గుణం ఏంటి అంటే, గాయపడిన గొర్రెలకు కట్టు కడతాడు, వాటిని సంరక్షిస్తుంటాడు. ఇదే మనం గుర్తించుకోవాలి. మన హృదయాలు గాయపడి ఉన్నప్పుడు, మన మనసులు గాయపడి ఉన్నప్పుడు ఆయన మనకు కట్టు కడతాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని చేయి విడిచేవాడు కాదు. ఇక కాపరి యొక్క గుణం మనం చూసినట్లయితే, శత్రు బారి నుండి కాపాడుతుంటాడు. గొర్రెల్ని ఏ రీతిగా క్రూర మృగాల నుండి కాపరి కాపాడుతాడో, మనలందరినీ కూడా ప్రభు శత్రువుల నుండి కాపాడుతుంటాడు. అందుకొరకే ప్రభువుని అంటిపెట్టుకుని ఉండాలి. అయితే గొర్రెలుగా మనం చేయవలసిన పని ఏంటంటే, మన కాపరిని మనం తెలుసుకోవాలి, మన కాపరి స్వరాన్ని మనం వినాలి. అప్పుడే మనం మంచి గొర్రెలుగా తయారవుతాం. ఆయన ఎల్లప్పుడూ మంచి కాపరే. ప్రియులారా, మనమే మంచి గొర్రెలుగా ఉన్నామా లేదనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.